నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 15 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని చట్టబద్ధంగా నిషేధించాలని చెప్పేసి ఆ యొక్క డిమాండ్ బలంగా వినిపిస్తూ ఉంది. పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి రక్షించడానికి విద్య, మానసిక మరియు సామాజిక రంగాల నిపుణులు ఈ విషయంపై గళమెత్తారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రభుత్వం 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కువైట్లోనూ ఇటువంటి కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని చెప్పి నిపుణులు కోరుతూ ఉన్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్లు వాటి అల్గారిథంల ప్రభావం వల్ల పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతూ ఉన్నారని, ఇది ఒక రకమైన వ్యసనంగా మారి వారి యొక్క ఆలోచన విధానాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. దీనివల్ల పిల్లలలో హింసాత్మక ప్రవర్తన, దూకుడు, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయని బాలల సంరక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సైబర్ భద్రతా నిపుణుల అభిప్రాయ ప్రకారం ఆన్లైన్ వేధింపులు, డిజిటల్ బ్లాక్మెయిలింగ్లకు పిల్లలు సులభంగా బలవుతూ ఉన్నారు. ఈ ప్రమాదాల నుంచి పిల్లలను కాపాడటానికి అత్యవసర చట్టాన్ని తీసుకురావాలని, అలాగే పిల్లల సంరక్షణలో కుటుంబాలు, పాఠశాలలు మరియు సాంకేతిక సంస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. జాతీయ బాలల సంరక్షణ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ సీహం ఆల్ పురైక్ గారు మాట్లాడుతూ 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను చట్టబద్ధంగా నిషేధించడం అత్యంత ఆవశ్యకమని చెప్పి ఆమె పేర్కొన్నారు. ఇటువంటి ప్లాట్ఫామ్లు పిల్లలను వారి వయసుకు మించిన ప్రమాదకరమైన పనుల వైపు ఉసిగొలుపుతుందని హెచ్చరించారు. సోషల్ మీడియా అనేది నేడు పిల్లలకే కాకుండా మొత్తం సమాజానికే ఒక బహిరంగ సవాలుగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాలు దీనిని అరికట్టడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నాయని చెప్పి ఆమె గుర్తు చేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు, ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫోన్లను దూరంగా ఉంచండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.